ఏది ఏడికి పోయింది? అవునే మల్లిక, మీ అత్త ఏడికి పోయిందే? అత్తమ్మ నానమ్మ అగో బాయికాడున్నది, నీళ్లు తెత్తంది. ఆహా, బాయికాడున్నావు నువ్వు? అత్త నాగు, నీ పెళ్లి చేస్తా. ఎవరు కొట్టిర్రు? నీ అవ్వ ఏం పుట్టిందే నీకు? నన్ను కొడతాను? పిచ్చి లేచిందా? నాకెందుకు పిచ్చి లేచిందే? నీకే లేచింది పిచ్చి. వీడియోలు చెయ్యిరి అని 6 రోజుల నుంచి మొత్తుకుంటానా. మీరు చేస్తారా అని వీడియోలు? పంది లెక్క తింటాన్నావు పంటాన్నావు. ఇక వీడియోలు ఎవరు చేస్తారు అనుకుంటానవే? నీ అవ్వ వీడియోలు ఆపింది నేను కాదే, మల్లిక అడుగుపో, నాకు తెలియదు. ఏంది నువ్వు అనేది? మళ్ళీ కాపిందా? నేను అడుగుతావు దాన్ని. అవునే మళ్ళీ అంతా నీ ఇష్టం అనుకుంటానవా అనే? వీడియోలు ఆపినమాట కదా, ఏంది సంగతి? జర చెప్పే మల్లిక, మా అవ్వ సావగొట్టినట్టున్నది. నేను కాదు నానమ్మ వీడియోలు ఆపింది. అగో నువ్వు కాదు అది కాదు, మరి ఇంకో ఆపిర్రే వీడియోలు. కొండ మీద గోపయ్య గీత ఆపిన ఏంది? మీరు మంచిగా తప్పించుకుంటారే. మన సబ్స్క్రైబర్స్ వీడియోలు పెట్టుర్రి అంటారు. మీరు ఏం చెప్తారే? వాళ్ళకు సమాధానం చెప్పరా ఎందుకో? అయ్యో అవును నానమ్మ, కానీ ఏం చేస్తాం నానమ్మ, మనకేమో వీలైతే లేదు. మన సబ్స్క్రైబర్లేమో మన వీడియోల కోసం వెయిట్ చేస్తారు. పాపం మన వీడియోల కింద రోజు కామెంట్ చేస్తారు, వీడియోలు పెట్టుర్రి, వారం కోటి పెడతారా అది ఇది అనుకుంటే కామెంట్ చేస్తారు. ఇన్ని రోజులు మన వీడియోల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక ఏం చేస్తాం ఫ్రెండ్స్, రోజు ఒక వీడియో చేసి పెట్టాలని నాకు కూడా ఉంది. కానీ మా పాప కొంచెం కూడా టైం ఇస్తలేదు ఈ మధ్యలో. గిట్ల వీడియో చేస్తా అని కూర్చుంటానో లేదో మా పాప ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఇక ఈ మధ్యలో అయితే కొంచెం కూడా గ్యాప్ ఇస్తలేదు ఫ్రెండ్స్. అందుకే మన ఛానల్ వీడియోలు వస్తలేవు. ఇప్పుడిప్పుడే అంబడుతుంది, ఉన్న కాడ అస్సలే ఉండలేదు. అవునులా, మా మల్లిక చెప్పింది కదా, పాపం మా మల్లిక పిల్లను పట్టుకోలేక ఒక కోస పడుతుంది. దోస్తులు, మా మల్లికకు టైం దొరికినప్పుడల్లా వీడియో చేస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకొని మా మల్లికకైతే మంచి సపోర్ట్ ఇయ్యి. సబ్స్క్రైబర్లు చూసిరు కదా మా వాళ్ళ గోసలు ఎట్టున్నాయో. పాపం నేను కూడా చూస్తానులా, చిన్న చిత్రాంగి ఒక గోస పెడతలేదు మల్లికనైతే. ఇక బాగానే కట్టపడుతుంది మల్లిక. నానమ్మ, మన సబ్స్క్రైబర్లు అందరూ మనకు సపోర్ట్ చేస్తారు గానీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా ముద్దుల పిల్లం 48 ఎపిసోడ్లోకి వెళ్దాం. పారులా వీడియో యూతురు ఎంతో కష్టపడి మీ ముందుకైతే ఈ వీడియో తీసుకొచ్చినాం. జర ఈ వీడియోకు లైక్లు సబ్స్క్రైబ్ చేయుర్రి, మీకు పుణ్యం ఉంటది. ఇప్పుడు వచ్చేది? అయ్యో గట్లంటానవేందే? నేనేమన్నా ఆడుకోని పోయినా? బయటికి పోతే ఎన్ని పనులుంటాయి? టెంట్ వాళ్ళకి చెప్పాలి, డెకరేషన్ వాళ్ళకి చెప్పాలి, చికెన్ సెంటర్ పోయి చికెన్ ఆర్డర్ ఇవ్వమంటావు, మటన్ ఆర్డర్ ఇవ్వమంటావు. ఇక రేపు పెట్టుకోవడానికి పూలంటివి పూలకు పోయేత్తి, ఓటి కూరగాయలకు పోయేసరికి ఈ టైం అయింది. గిన్ని తీర్లా కాలికి రికాం లేకుండా తిరిగితే నన్ను కూరల కరివేపాకు తీసి పడేసినట్టు తీసి పడేత్తేంది సరోజా? మీ ఆడోళ్ళు అంటేనే గంతనే, ఏమన్నా ఉంటే ఆగం అవుతారు. సరే పట్టు, అన్ని పనులు అయితే అయినాయా? అన్ని పనులు అయినాయా సరోజా? రేపటికి ఒక్క పని కూడా పెండింగ్ లేదు, అన్ని వేసుకుని వచ్చిన. అయితే సరే బావా, మంచి పని చేసినావు. సరోజా, రేపు ఫంక్షన్ అని అందరికి చెప్పినావానే? ఏమా చెప్పినా, ఇక మళ్ళొక రౌండ్ పోయి కాంతక్కకు లింగక్కకు చెప్పత్తా. ఇక కొంచెం పొద్దుగాల రమ్మంటే అదో పని ఇదో పని ఆసరైతారు. పొద్దుగాల రమ్మని. మమ్మీ రేపేనా నాకు చీర కట్టించుడు? అవును బిడ్డ, రేపేరా నీకు చీర కట్టించుడు. సరే గాని అమ్మా, రేపు చీర కట్టించుడు అయిపోయినాక స్కూల్కి పోవన్నా మరి? అద్దు బిడ్డ, అప్పుడే స్కూల్కి పోవద్దు. చీర కట్టించుడు అయిపోయినాక ఎల్లుండి నుంచి పోదు పట్టు. సరోజా, అయినా గింత తొందరగా ఎందుకే బిడ్డను స్కూల్ పంపించుడు? ఒక 10 రోజులు అయినాక పంపి. దానికి చదువుకోదా? నువ్వు బరే ఉన్నావు. 4 రోజులు పోకపోతే ఏమైతుంది? అది పక్క నుంచి కానీ నువ్వు పోయి అల్లకి ఇలా చెప్పిరాపో. సరే సరే, నేను పోయి చెప్పత్తా. మమ్మీ నేను కూడా అత్తనే నీతోటి. మమ్మీ నువ్వు రావద్దురా బయటికి, ఇప్పుడే బయటికి వెళ్ళొద్దు సరేనా? ఇంట్లోనే ఉండు, నేను పోయి కాంతమాంటికి చెప్పేస్తా. నాకేంది, నాకు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, నేను కూడా అత్తనే మమ్మీ. అర్థం చెప్పినా కదా, అలా చేయొద్దు. మమ్మీ నువ్వు ఎప్పుడు ఇంతే, నన్ను ఎక్కడికి తీసుకుపోవు. మరి రాంగ నాకేమన్నా కొనుక్కరా మమ్మీ? సరే నేను కొనుక్కొత్తా గానీ నువ్వేం అలా చేయకు, ఇంట్లో నుంచి బయటికి పోకు. డాడీ ఇంట్లోనే ఉంటాడు, పోతాను నేను, సరేనా? సరోజా, నువ్వు తొందర రావే చెప్పి, అటే ముచ్చట పెట్టుకుంటా మూతులు చాపకు. నేను నీ తీరేం కాతి, తొందరనే అత్త. అయ్యో సూత్తా, నువ్వు ఎప్పుడు వస్తావు? డాడీ అన్నం తిన్నావా? తిరిగి వచ్చినావు, అన్నం తినిపో. అద్దురా మమ్మీ, నేను తర్వాతే తింటా గాని నువ్వు తిన్నావా? తిన్నా డాడీ. ఇవాళ మమ్మీ నాకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేసింది డాడీ. అవునారా మమ్మీ, చికెన్ బిర్యానీ చేసిందా? అవును డాడీ,
చికెన్ బిర్యానీ చేసింది. నువ్వు పోయి తినిపో డాడీ. తింటారా మమ్మీ? నేను తింటా గానీ నువ్వైతే ఎక్కడికి పోకు, ఇన్నే ఉండు. సరే డాడీ. లింగక్క ఏం చెప్తారు? సరోజా బాయ్ బాయ్. ఏం లేదు సరోజా, అట్టిగానే కూర్చున్నాం. సరే గాని ఏందే ఏమో గిట వచ్చినావు? ఏం లేదు లింగక్క, రేపే కదా సారీ ఫంక్షన్, మళ్ళొకసారి చెప్పిపోదామని వచ్చిన. చెప్పకపోతే ఏందే సరోజా, నేను రానానే? నువ్వు మంచిగా ఉన్నావు. గట్లుంటదా లింగక్క? నా మనవరాలేనా, నువ్వు చెప్తానే వస్తానా, లేకపోతే రానా? మంచిగానే ఉన్నావు. నేనే దగ్గరుండాదో డేట్ చూసుకున్నా, నువ్వు నాకే చెప్తావా అనే సరోజా? ఏం కాదు, అత్తపో. సరే లింగక్క, రేపైతే రారి. ఓ తాత, రేపు నా బిడ్డకు సిరగట్టిస్తానా, రేపు రా మరి. అత్తనే మనవరాలా, అత్తపో. సరోజా జసేపు కూర్చోలేవే, కాలు నొత్తలేవా? కూర్చో. పోత లింగక్క, ఎవరికి చెప్పలేదు. అయ్యో, ఇంకా ఎవరికి చెప్పలేదానే? ఇంకెక్కడ లింగక్క, ఇప్పుడే మొదలుపెట్టినా చెప్పుడు. అయ్యో పొల్ల, ఇప్పుడే మొదలు పెట్టినా? చెప్పుపా, అలీలో చెప్పుపా పోయి. సరే లింగక్క. తాత రా మరి. అత్తం పిల్ల, నువ్వేం బాధపడకు, మా అత్తం పో. మరి రేపు నాకు దావత్ ఇస్తానవా లేదా? ఇత్తదా మా ఇత్తదా, నీకేనా? ఫుల్ బాటిల్ కావాలి నాకు, గా చిన్నవి కాదు మరి. అయ్యో, ఫుల్ బాటిల్ తాగుతావు నువ్వు? ఫుల్ బాటిల్ తాగుతా. ఇక ఎట్లుండాలి నా మనవరాలు పార్టీ అంటే. సరే తాత, నువ్వైతే మొదలరా, నేను పాటిస్తా గాని. ఉండే సరోజా, మీ తాత గట్టనే అంటాడు గాని పోయి వాళ్ళకిలా చెప్పుకోవే. సరే లింగక్క, పోతానా? సరేనా, మెల్లగా. అబ్బో చిట్టమ్మ, మెల్లగా జుట్టు గుంజుతాన్నావు కాదే, గుంజకు, మెడ నరాలు నొత్తాయి. మెల్లగానే అంటానక్క, నొత్తందా? మరి నొత్తలేదు అన్న చిట్టమ్మ, గట్ల గుంజ పడుతుందేమో, ఒట్టకే నీకు పుణ్యం ఉంటది. మెల్లగానే అంటానక్క, ఉండు నువ్వు ఒకటి. సరే గాని ఏమన్నా దొరుకుతానే అనే పెన్లు? అబ్బో పెద్ద పెన్లే ఉన్నాయి కదా. ఉన్నాయక్క, బాగానే పెన్లు ఉన్నాయి. ఇవన్నీ పెన్లు ఎక్కడి అక్క? బావయ్యేనా ఏంది? అవు, మీ బావయ్యేగా వచ్చే పెన్లు. అవునే అక్క, నేను మలక మారుతున్నే, బావకు పెన్లు బాగున్నాయి. నిన్నే చెప్పుతోని కొట్టానే చిట్టమ్మ. మా బావకు జుట్టు ఎక్కడిదే, బోడగుండేనే. మంచిగున్నావే చిట్టమ్మ నువ్వు. నేనేదో పరచకాలాడితే నువ్వు మంచిగానే చెప్తానవే. నేను అట్టినే అన్నాక, దాదా పెళ్లి చూస్తుందా? చూడు, చెప్ప చూడు, నాకు పనున్నది, పాచమల్లదానా. చూస్తానక్క, చూస్తానావు. అగో సావిత్రక్క, ఈ సరవ చేస్తాంది కదా. ఏం చేస్తారు పెద్దమ్మ, ఇద్దరు మంచిగానే కూర్చొని పెళ్లి చూసుకుంటారుగా. ఏం లేదే సరోజా, తలకాయ పెయిన్లు బాగా పట్టినాయిగా, అదే అందుకే చిట్టమ్మను పెళ్లి చూడు అన్నా. అట్లనా పెద్దమ్మ? అయితే అనే గాని ఏమో గీత వచ్చినవేందే, ఏంది? మీ దగ్గరికి వచ్చిన పెద్దమ్మ, రేపు నా బిడ్డది ఫంక్షన్ కదా, అందుకే చెప్పడానికి వచ్చిన. రారి మరి, పెద్దబాపు నువ్వు ఇద్దరు రారి. అత్తమే, మా అత్తం. చిట్టమ్మ, రేపు నా బిడ్డకు చిరగట్టించుడు, తొందర పని చేసుకుని తొందర రాజేరా. రేపే కట్టిస్తారా సరోజా? రేపే కట్టిస్తాను చిట్టమ్మ. సరేనే, అత్తం పట్టు. నేను సావిత్రి మా బావని కూడా తీసుకుని అత్తం పట్టుగా. ఏందే మూతకాలేనా, మా బావని తీసుకొస్తా అంటానవేందే? ఉండక్క, బావ అందరికి బావేనా, ఇక బావను బావనకపోతే ఏమంటారు? నిన్ను అట్టి కాదే, అంగవెట్టిగా అన్నానే నిన్ను. నా బావ ఒక్కడే నా బావ, నీకెందుకు బావ అవుతాడే బద్మాసానా? ఉండక్క, నీ బావ అయితుంది, నా బావ అవుతుంది, బావ అందరికి బావనే. నీకు ములముల పెడతాంది గాని పెయ్యి, ఏడు ఉండబుద్ధి అయితే లేదు నీకు. అట్టిగా అన్నాక కోపం తెచ్చుకోకు. పెద్దమ్మ ఆగురి, ఎందుకు పెట్టుకుంటారు? మరి చూడే సరోజా, ఇది ఎట్లా మాట్లాడుతుందే, దీని ఏమన్నా మాటలేనా? అన్ని బావురూపాయ మాటలు, అట్టే కోపం తెప్పిస్తుంది ఇది. ఏదో అట్టి అనవచ్చు తీ పెద్దమ్మ, వదిలిపెట్టరాదు. సరే గాని పెద్దమ్మ, తొందర రారి మరి. మాత్తంపో, జల్దీ వస్తాం. సరోజా, మేము మాత్తంపో, వచ్చి అన్ని పనులు వేస్తాంపో, నువ్వు బాధపడకు. సరే చిట్టమ్మ, తొందర రారు మరి. అత్తం సరోజా, నువ్వైతే అన్ని పనులు చూసుకోపో. సరే నుల్లా, ఈ కాంతక్కకి చెప్పాలి, పోతాను. సరే అవునే, మీది కలదానా, గార్డెన్ చేస్తానవే. ఎవరంటానవే అవ్వా? ఇంకో వాళ్ళంటేనే
నిన్నే అంటానా. నన్న ఎందుకే? ఈ అల్లునికి అన్నం అయిపోయింది, నీకు కళ్ళు కనబడతలేవా అనే? పోయి బుక్కడం తీసుకురాపో అల్లునికి. ఆకలి అవుతుంది కావచ్చు పాపం, చూస్తాడు. ఓసే అవ్వా, నీ కళ్ళు దబ్బినే అని ప్లేట్ నిండి అన్నమే ఉన్నది, ఇంకా అన్నం పెట్టుకురమ్మంటావేందే? ఆయనకేమైనా కావాలంటే అడగరానే, నువ్వేమో ఇచ్చంతరం చేస్తావు. అయ్యో ఉన్నదా బిడ్డ? అయితే నా పట్టు, ఇంకో బుక్కడం తీసుకురాపో, తింటాడు. రోజు రోజుకు నా అల్లుడు చిక్కిపోతాడు పాపం. ఏమైనా పెడతానా అనే నా అల్లునికి? పో మూతకాలయానా. ఏందత్తా ఏమంటాను నీ బిడ్డను? నాకు చాలు, నేనేం చిక్కిపోతానేనులే. నువ్వు పెట్టే టార్చర్ భరించలేకనే సగం అవుతాను నేను. ఏం అల్లుడు, ఏమో కట్లంటాను? నేనేమన్నా నిన్ను? నువ్వేమనుడు కాదే, నువ్వు సపరేకుంటే చాలు మాకు. ఎప్పుడు చూడు కయ్య ఊరుకుంటూనే ఉంటావు. నేను నీ ఇంట్లుండే భారమైందే బిడ్డ, ఇక నేను పోతేనే నేనుండే ఇంట్లో. అల్లుడు పోతానా నేను? ఆ పని చెయ్యి అవ్వా, నీ గారాల కొడుకున్నాడు కదా అని ఇంటికో. ఎవడు? నర్సిగాడా? అబ్బో బిడ్డో, ఆ దగ్గరికి పోనే పోను, అన్నాన్ని చంపినా చంపుతాడు. ఏ పోతా అన్నాగానే పో. నేను పోనే బిడ్డ, నేను చచ్చేదాకా మీ దగ్గరనే ఉంటా. నువ్వంటేనే ఇష్టం నాకు, నా అల్లుడంటే ఇంకా ఇష్టం. కన్న తల్లి తీరు చూసుకుంటా నన్ను. మీ ఇద్దరిని ఇచ్చిపెట్టి నేను పోనే. గిట్లనే మునిగి చెట్టెక్కితే నువ్వు తర్వాత వందవేతావు అందరినీ. నాకు తెలియదా నీ గురించి? అల్లుడు చూస్తానవా దాని మాటలు? అదేమంటుందో వింటానవా? నేనట మునుగు చెట్టు ఎక్కిపిస్తానన్నట. గట్లా అంటే నా అల్లుడు. కాంతం ఏమంటానవే మీ అవను? సపడేకుండు, పాపం ఆమెమంటుంది. గట్ల చెప్పల్లుడు, బుద్ధి వస్తుంది దానికి. గందుకే కాదు నా అల్లుడిని బంగారం అంటారు అందరూ. మీ అల్లుడు బంగారమే పట్టిగా. మరి మీ అల్లుడు ఒక్కడే బంగారం అయితే మరి నేనేంటిదే అవ్వా? నా అల్లుడు బంగారం అయితే నువ్వు కాకి బంగారమే. నా అల్లుని కిందికి వస్తావా అని నువ్వు? నా అల్లుని మనసు బంగారం. ఆహా అట్లనా అని. సరే సరే. అబ్బో ఈ ముసలిది దేనికో ఎసరు పెడుతుంది కదా. ఈ ముసలిది ఏమన్నా అవసరం ఉంటేనే బాగా పోగొడుతుంది. ఏం కావాలనో ఇప్పుడు. మొత్తానికైతే దేనికి పెట్టిందో ఫిట్టింగు. కాంతక్క ఏం చెప్తారు? ఏం చెప్తలేమే సరోజా. ఏం చేయ సరోజా, ఏమో గిట వచ్చినావు, ఏం కావాలి? నీ మొగడు గిట్లా కొట్టిండా అని మళ్ళా? ఏమైంది? ఏముండు పెద్దమ్మ, ఊకే కొడతాడా? ఈ మధ్యలో ఆగత్తలేడు పెద్దమ్మ. మంచిగానే ఉంటాడు, మమ్మల్ని కూడా మంచిగానే చూసుకుంటాడు. మంచిగానే ఉంటాడు అనే పొల్లా, ఇక బుద్ధి వచ్చినట్టున్నది పట్టు. బిడ్డ ఎదిగిందని మంచిగా ఉంటాడు కావచ్చే. కావచ్చు పెద్దమ్మ, గందుకే కావచ్చు మంచిగానే ఉంటాడు. అయితే గాని ఏంది సంగతి, ఏమో గిట వచ్చినవేందే? అదా పెద్దమ్మ, రేపు బిడ్డకు చీర కట్టిస్తాను తెలుసు కదా, గందుకే వచ్చిన అందరికి చెప్దామని. కాంతక్క రేపైతే అందరిని తీసుకొనిరా. అత్తమే, రేపు ఎన్ని గంటలకే ఫంక్షన్ కదా కాంతక్క? రేపు పొద్దుగల 11కి మంచిగా ఉన్నదట, అప్పుడు చీర కట్టించి సాయంత్రం ఫంక్షను. ఇక నువ్వైతే కొంచెం పొద్దునరా, చీర కట్టించే టైంకి రా. సరేనే, తొందరనే అత్తం. అవు సరోజ, రేపు ఫంక్షన్ కి మటనా చికెనా మరి? మటన్ చికెన్ 2 పెడతానం బావా. అవునా, 2 పెడతారా? గవే కాదు బావా, ఇంకా బాగానే ఐటమ్స్ చేపిస్తానా రేపు. మరి రారి రేపు. నేను పోతాను కాంతక్క, ఇంకా అల్లిలాగా చెప్పాలి. ఇంకా మన వాడలోకి చెప్పనే లేదు, పోయి చెప్పేస్తా. సరేనే పొల్లా, పో మరి చెప్పు పో. కాంతక్క నువ్వైతే పొద్దునరా, మరి మర్చిపోయావు. నువ్వు చెప్పలానే, నేను మాత్తం పో. పెద్దమ్మ నువ్వు కూడా పొద్దునరా అక్కతోటి. అత్తం పోవే. కాంతక్క మల్లిక లేదా? మల్లికనా? ఉన్నది లోపల వండుకున్నది. మల్లికను కూడా తీసుకొనిరా. సరే తీసుకొని అత్తపో. పాపం పొల్ల, వెనక ముందు ఎవరు లేరాయే, అన్ని ఒకతే వేసుకుంటాంది. కాంతం నువ్వు పోయి దగ్గరుండి అన్ని చూసుకోవే. చూసుకుంటా అయ్యా, నాకు తెలియదా? సురేష్ గారు వచ్చిండా అనే? వచ్చిండయ్యా, మా అచ్చిండు తాగుపోతాడు. ఇప్పుడు తాగుతలేడని వాయ కాదే మరి, అది తాగుతాడట్నా ఇంకా గట్లనే? ఏమో ఇక నాకేం తెలుసు, తాగకపోతే మంచిదేనాయే. కాంతం రేపు కొంచెం ముందుగాలు పోదామే మనం. నువ్వు మొదలు పోయి చాయలు టిఫిన్లు తిన్నావన్నా? నాకు మా ఆయనకి అక్క ఏడ తిండి దొరుకుతుందా అని నువ్వు పాకులాడుతావు. పడతావు చింటయ్యా. పడతావు బిడ్డ, లే. ఏమో మీదికి ఎక్కినావు, లే. అగో చింటయ్యా, నీ కాయలేవి కనబడతలేవు కదా?
చింతయ్య పెళ్లిలా ఎవరికన్నా ఇచ్చొచ్చినావా ఏంటి కనబడతలేవు కదా? ఏంది చింతయ్య గట్లెందుకు పోతానులే? నాకేంది అమ్మమ్మ, అవ్వ చెప్పింది నా కాయలు లేవాట, నాయనకి ఇయ్యి. కాయలా? ఏం కాయలరా? జామకాయలా? ఈ ముసల్దానికి ఏడ పనిలేదు, అన్ని గివే నేర్పుతుంది. ఏంది అమ్మమ్మ, అన్ని ఎందుకు ఏడిపిస్తాను? లే చింతయ్య, ఎందుకు ఎడతాను? లే, నీ కాయలు నీ దగ్గరనే ఉన్నాయి చింతయ్య. లే లే, ఇగో గీనే ఉన్నాయి, లే ఇగో సాటుకున్నాయి. ఇయ్యంది చింతయ్య, ఉన్నాయి ఉన్నాయిలే, ఏడిగోలే జాక్కున్నాయి. లే చింతయ్య, ఇగో సాటుకు జాక్కున్నాయి, చూసుకో. చింటయ్య ఏడవకు, లే గట్ల ఏడతారా? కింద పడుకొని ఏడతానేమో. మా అత్తకైతే ఏడ పని లేదు, పిల్లగానికి ఏమో నేర్పిస్తాంది. చింటయ్య ఏడవకయ్యలే. ఉన్నాయి ఉన్నాయిలే పిల్లగా, ఏమో చేప కొట్టుకున్నట్టు కొట్టుకుంటాను. లే అవ్వా, గా పిల్లలంతోటి నీకు? అయ్యో నా మనవడు నిజంగానే అనుకుంటాను కాదే పాపం. లేచింటేలే, అవ్వ కదా నీతో అట్టిగానే అన్నదిలే. ఏ ముసలి, ఏంటి నువ్వు బాగా మాట్లాడతాను? మా ఇంటి కాడ ఎందుకుంటాను నువ్వు? ఇది నీ ఇల్లు ఎందుకు అవుతుంది పిల్లగా? ఇది నా బిడ్డలు కదా. నువ్వేవో మంచిగున్నావు, నువ్వు మీ నాన్నమ్మల ఇంటికి నువ్వో, నేనెందుకు పోతా? సరే సరే బిడ్డ, పోత పట్టు, నువ్వైతే ఏడవకు. వాళ్ళు గట్లనే చేస్తారు గాని రాధిక, పెళ్లి మంచిగా జరిగిందాని? మంచిగానే జరిగిందమ్మా, కానీ కట్నం ఇయ్యలేదని పిల్లగాని ఒళ్ళు లొల్లి లొల్లి చేసిరు. అయ్యో, కట్నం ఇయ్యలేదని లొల్లి చేసిరా అని? మరి పెళ్ళి అయితే అయిందా? పెళ్లి మా అయిందే. ఇక అల్లుడు కాళ్ళ చేతులు కట్టుకోవచ్చుకో అయ్యా, అన్న నిన్ను. అద్దత్తమ్మా, ఇప్పుడే తిన్నా. ఏ గట్ల అంటాను విందల్లుడు, ఎప్పుడు బయలుదేరినప్పుడు తినవచ్చు. తినిపోర్రి. సరే అత్త, తింటే పట్టు. బుజ్జి, కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినిపోర్రి ఇక. సరేనే అమ్మా. వచ్చి రానే, ఏ కాలమైనా చూడబట్టి రారి తొందరగా. ఎప్పుడు గిట్లనే చెప్తారేందే? రారి. అయ్యో రాజావా, కోపానికి రాబడుతున్నానే, అచ్చిన ఆగలేవు. ఏం ఆగుడెళ్ళింగక్క, పిల్లను తేజీ ఎక్కియడానికి ఇవ్వలేకపా, ఒకదాన్ని ఎక్కించింది పాప. అయ్యో, ఒక్కదాన్ని ఎక్కించిందా అని అవ్వ? ఒకదాన్ని ఎక్కించిందే పాపం, ఎవరు లేకపాయే. ఇగో మీరేమో ఇప్పుడు వచ్చే, ఏం చేద్దాం? పోరి పోరి, పోయి అవి పెట్టి పోరి. సరోజా, ఇగో కాంతమున్ను లింగక్క సావిత్రి వచ్చిర్రే, దా. అవునరా ప్రసాద్, మీ అమ్మ మంజూరులో ఒకసారి ఫంక్షన్ ఆవదైనట్టు బాగా రెచ్చిపోతుందిగా. చూస్తాననే బాపు, బాగా చేస్తాంది అమ్మమ్మ. అరే సూరిగా, ఏం పెట్టినవురా మా అత్తకు? అంత లొలి లొలి చేస్తాంది ఫంక్షన్ ఆవదైనట్టు. ఏం చెప్పాలి చంద్రన్న, 2 లీటర్ల తిల్లగాలు తెచ్చిండే, గట్ట తాగింది మీ అత్త, ఒక్క సుక్క కూడా ఉంచలే. ఆహా, గట్లనా? గట్ల చెప్పు మరి, అందుకే అంత లొలి లొలి చేస్తాంది. కాంతక్క, పైకి రారి. ఫంక్షన్ ఇప్పుడే మొదలుపెట్టి రానే సరోజా. ఇక ఇప్పుడే స్టేజ్ మీద కూర్చుని పెట్టినాం, మీరు వచ్చిర్రు. ఫంక్షన్ పెద్దనే చేస్తానవే, ఏమనుకున్నా పెద్దదే స్టేజ్ చేసిర్రు. కాంతక్క, నాకున్నది ఒకగానొక బిడ్డ, ఆ మాత్రం చేయకపోతే ఎట్లా? చెయ్యాలనే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావు? అవునే పొల్లా, చీర మంచిగా ఉన్నదే పిల్లకు, మంచిగా పెయికి అద్దినట్టున్నదే, సూపర్ ఉన్నది. మంచిగా ఉన్నదా లింగక్క? మంచిగా ఉన్నదే, అది చీరనా లంగా జాకెట్ అనే మంచిగా ఉన్నది. అదా లింగక్క, అది చీర కాదు, లంగా జాకెట్ కాదు, ఇది కొత్త మోడల్ డ్రెస్సులు, ఇప్పుడు గిట్లనే వేసుకుంటారు. అవునానే సరోజా, నేనెప్పుడు చూడలేదు ఇట్లాంటి, ముద్దు ఉన్నది. అవునే పిల్ల, నాకు నీ చీర ఇస్తావా? నేను పైర వేసుకుంటా. ఇస్తా అమ్మమ్మ, కావన్నా నీకు? ఓ లింగక్క, నీకేడ మంచిగా ఉంటది, అది కట్టెబుల్ ఉన్నట్టున్నావు. ఆ పిల్ల వేసుకుంటే ముద్దు ఉన్నది, నువ్వు వేసుకుంటే ఎట్లుంటదే? ఇక ముచ్చట్లే పెట్టుకుంటారు పిల్ల. సరోజా, పిల్లకు ఏమన్నా బంగారం వేసిరానే? అబ్బో పెద్దమ్మ, ఇప్పుడు బంగారం కొనేటట్టున్నదా? ఇక మాకు వెళ్ళినంతలా 1/2 తులం బంగారం సైన్ చేయించిన. అయితే పట్టు, 1/2 తులం అయితే వేసిరు కదా, చాలు చాలు. సరోజా, 1/2 తులం కొన్నావు కానీ ఇప్పుడు
అప్పుడప్పుడు పిల్లకింత బంగారం కొనేయే ఆమె పెళ్లి నాటికి పనికొత్తది. సరే కాంతక్క, కొంటాం కొంటాం. ఇక అన్నే ముచ్చట్లు పెట్టుకుంటుంటారే, తినేది ఉందా లేదా? తిందాం రాజవ్వ, వంటలు ఇప్పుడే అయినాయట. పారి పోయి తిందాం అందరం. దారి దారి తిందాం అందరం, ఆకలైతుంది.